అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్న మహిళలందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఆ ఆడబిడ్డ నిధి పథకం ఎప్పటి నుంచి విడుదల కాబోతోంది, అప్లికేషన్లు ఎప్పటి నుంచి తీసుకోబోతున్నారు, కావాల్సిన అర్హతలేంటి, అనర్హతలేంటి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలను ఒక స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలకు రూపకల్పన చేసిన మన కూటమి ప్రభుత్వం అతి చివరిదైన ఆడబిడ్డ నిధి పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా విద్యార్థుల యొక్క తల్లి ఖాతాలోనికి ఒక్కొక్క విద్యార్థికి 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇద్దరుంటే 26,000 రూపాయలు, ముగ్గురుంటే 39,000 రూపాయలు. ఈ విధంగా మనకు ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఖాతాలోనికి డబ్బుల్ని వేసి పిల్లల యొక్క భవిష్యత్తుకు మంచి బాటలు వేసిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులో ఉచిత సౌకర్యాన్ని కూడా కల్పించి మహిళలందరికీ ఎంతో మేలైతే చేకూర్చిందనమాట. ఇప్పటికే మహిళలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి లబ్ధినైతే పొందుతున్నారు. ఇక అంతేకాకుండా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను కూడా అందించడం జరిగింది. ఇలా ఒక్కొక్క పథకాన్ని తీసుకొస్తున్న మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ప్రతి మహిళకు అందించాలని కృత నిశ్చయంతో ఉంది మన కూటమి ప్రభుత్వం. దీనికోసం 3,300 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను అయితే కేటాయించడం జరిగింది. జరిగిన క్యాబినెట్ సమావేశంలో మనకు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది అంటే మార్చి నెల మొదటి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోందండి. మార్చి నెల మొదటి వారంలో అప్లికేషన్లు స్వీకరించి ఏప్రిల్కంతా మహిళల ఖాతాల్లోనికి నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ పథకం పొందాలి అంటే మహిళలు కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి. ఆ అర్హతలు ఏంటో ఒకసారి చూద్దామండి. అర్హతల్లో మొదటిది వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకే ఈ పథకం వర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా ఏపీలో స్థిర నివాసం ఉండాలి. అంటే మనకు ఆధార్ కార్డులో అడ్రస్ వచ్చేసి ఏపీ అడ్రస్సే ఉండాలండి. ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ అయి ఉండాలి. తర్వాత 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో అర్హతనైతే సంపాదించాలి. ఇవి అర్హతలు అన్నమాట. ఇక అనర్హతలు చూద్దామండి. అనర్హతలు వచ్చేసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు, అంటే వితంతు పెన్షన్ కానీ, దివ్యాంగ పెన్షన్ కానీ, అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కానీ తీసుకుంటున్న మహిళలకు ఈ పథకం అయితే ఇవ్వడం జరగదు. ఇక అంతేకాకుండా 6 స్టెప్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయిన మహిళలకు కూడా ఈ పథకం అయితే రావడం జరగదండి. ఇక ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూద్దామండి ఒకసారి. ఈ డాక్యుమెంట్స్ని మీరు అన్నీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మీరు ఈ పథకం కోసం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మొదటగా ఆధార్ కార్డు కలిగి ఉండాలండి. ఆధార్ కార్డులో మీకు అడ్రస్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ అడ్రస్సే ఉండాలి. వేరే స్టేట్ అడ్రస్ ఉన్నట్టయితే ఈ పథకం రావడం జరగదు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ స్థిర నివాసం ఉన్నట్టుగా అడ్రస్లో ఉండాలన్నమాట. ఇక రేషన్ కార్డు వచ్చేసి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ రేషన్ కార్డునే కలిగి ఉండాలి. అందులోనూ తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి. మనకు ప్రభుత్వం ఇప్పటికీ తెల్ల రేషన్ కార్డులు ఇంకా ఇస్తుందండి. ఈ రేషన్ కార్డులు మీరు ఇంకా పొందనట్టయితే వెంటనే రేషన్ కార్డుకు అప్లై చేసుకొని రేషన్ కార్డును అయితే పొందండి. మనకు ప్రభుత్వం ఈ సౌలభ్యాన్ని అయితే కలిగించడం జరిగింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. మహిళకు ఎవరైతే మహిళ అప్లై చేస్తున్నారో ఆ మహిళ ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకొని ఉండాలి. మీరు ఇంకా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయనట్టయితే మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయండి. లేదా సచివాలయంకి వెళ్ళి అక్కడైనా మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. ఇక అంతేకాకుండా మనకు రేషన్ కార్డుతో పాటుగా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలండి. ఏదైనా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ అయినా పర్వాలేదు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా పర్వాలేదు, రెండిట్లో ఏదన్నా పర్వాలేదు.
అయితే ఈ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ మాత్రం అయి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకి మీ ఆధార్ కార్డును లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో వేయడం జరుగుతుంది. ఇక క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. ఒక వ్యాలిడ్ ఫోన్ నంబర్ ఉండాలి. ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ అండి. ఈ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే మీరు మార్చి నెల మొదటి వారం నుంచి అప్లై చేసుకున్నట్టయితే మీకు ఏప్రిల్లోనే ఈ డబ్బులు అయితే పడడం జరుగుతాయన్నమాట. అయితే ఈ కులమత భేదాలు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటిదేం లేదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రతి మహిళ ఈ పథకానికి అర్హురాలే అన్నమాట. ఖచ్చితంగా ఏ కులమైనా ఏ మతమైనా పర్వాలేదు, కానీ మనకు ఈ పథకం అయితే అప్లై చేసుకొని డబ్బులు పొందే అవకాశం అయితే కల్పిస్తుంది కూటమి ప్రభుత్వం. గతంలో వైఎస్ఆర్ చేయూత ప్రభుత్వ పథకం ద్వారా మనకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు మాత్రమే డబ్బులనైతే ఇవ్వడం జరిగేది. అయితే ఈ పథకం ద్వారా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలందరికీ అవకాశం అయితే కల్పించడం జరుగుతోందన్నమాట. ఇక 6 స్టెప్ వెరిఫికేషన్లో మనకు అతి ముఖ్యమైన పాత్ర పోషించడం జరుగుతుందండి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏవేవి చెక్ చేస్తారో ఒకసారి చూద్దాము. 6 స్టెప్ వెరిఫికేషన్లో మొదటిది వచ్చేసి ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నట్టయితే ఈ పథకం రావడం జరగదన్నమాట. కేవలం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాని వాళ్ళు, ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మీకు ఉద్యోగస్తులు ఉన్నట్టయితే ఈ పథకం రావడం జరగదు. ఇంకా ఇంట్లో ఎవరికైనా కారు ఉన్నట్టయితే ఈ పథకం రావడం జరగదు. కేవలం ట్యాక్సీకి మరియు ట్రాక్టర్కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు. అంటే ఎక్కువ జీతాలు తీసుకొని ఎక్కువ ఆదాయం పొంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి కరెంట్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే ఉండకూడదండి. వ్యవసాయ భూమి వచ్చేసి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదండి. ఇక పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ ఉండాలి, కానీ 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదు. ఇక ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 కన్నా లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 కన్నా లోపు ఉండాలి, అంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ బిజినెస్ చేస్తున్నా మీ ఆదాయం మాత్రం 10,000 లోపు గ్రామీణ ప్రాంతాల్లో, 12,000 లోపు పట్టణ ప్రాంతాల్లో ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్లో పాస్ అవుతారండి. ఇలాంటి 6 స్టెప్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత మీకు నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన సమాచారం. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ పథకం కొన్ని కారణాల వల్ల లేట్ అయ్యి ఇప్పుడు అయితే విడుదల కాబోతోందన్నమాట. మహిళలందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధినైతే పొందగలరు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.